పాలకులు మారినా ప్రజల జీవితాలు మారడం లేదు. సంక్షేమ పథకాలు ఎన్ని వచ్చినా గిరిపుత్రుల పల్లెల పొలిమేర చేరడం లేదు. గుక్కడి నీటి కోసం నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి. తాగేందుకు నీరు లేక ఎండిన గొంతులు, ఆకలి దప్పికలతో అడవుల్లో రాళ్ల మధ్య చెలములు కట్టి గొంతును తడుపుకుంటూ జీవిస్తున్నారు. తరాలు మారినా అడవి బిడ్డల తలరాతలు మాత్రం మారటం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని గిరిజనులు ఇప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉండిపోయారు. కన్నాయిగూడెం గ్రామ పంచాయతీలోని దట్టమైన అటవీ ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. చదువులకు దూరంగా కనీస అవసరాల ఊసే లేకుండా పోయింది. నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారు ఆ గూడెం ప్రజలు. రేగళ్ల గుంపు అనే గిరిజన గూడెంలో మొత్తం 45 కుటుంబాలున్నాయి. గూడెంలో 176 మంది గిరిజనులుండగా తాగేందుకు నీటి సౌకర్యం కూడా లేదు. ఇక విద్య, వైద్యం గురించి చెప్పనక్కర్లేదు. ఈ గూడెంలోని గిరిజనులు సుమారు 4 కిలోమీటర్లు వాగులు, కాలువలు, గుట్టలు దాటుకుంటూ మంచినీటిని తెచ్చుకుంటూ గొంతు తడుపుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. అయితే ప్రతిరోజూ అంత వ్యయప్రయాసలు పడలేక అక్కడే ఉన్న కాలువల మధ్య నీటి చెలమలని ఆసరాగా చేసుకుని గొంతు తడుపుకుంటున్నారు అక్కడి గిరిజనులు. విధిగా కాలువల్లో నీరు తాగుతూ ఉండటంతో ఇక్కడి గిరిజనులు తరచూ అనారోగ్యాల పాలవుతున్నారు. కలుషిత నీటిని సేవించి పిల్లలు, పెద్దలు, మహిళలు, వృద్ధులు వాంతులు, విరేచనాలు, మలేరియా, టైఫాయిడ్ లాంటి రోగాల బారిన పడుతున్నారు. గత ఏడాదిన్నర కాలంలో దాదాపు 9 మంది ఏడాదిలోపు వయసున్న చిన్నారులు సరైన పోషకాలు అందక వివిధ కారణాల వల్ల మరణించారు. అంటే ఇక్కడి గిరిజనులు ఎంతటి దుర్భర జీవితాన్ని గడుపుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ గ్రామానికి చేరుకోవటానికి సరైన రహదారి సౌకర్యం లేక గిరిజనులు నరక యాతన అనుభవిస్తున్నారు. ఆపద సమయంలో గ్రామానికి అంబులెన్స్ కూడా రాలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక అర్ధరాత్రి సమయంలో ఆసుపత్రికి వెళ్లాలి అంటే నరకమే. దాదాపు 20 కిలోమీటర్ల దూరాన ఉన్న ప్రథమ చికిత్సా కేంద్రానికి చేరుకోవటానికి నడక మార్గమే దిక్కు. అత్యవసర సమయాల్లో వాహన సదుపాయం సైతం లేక ఆసుపత్రికి చేరలేక విడిచిన ప్రాణాలు ఎన్నో. ఎన్నిసార్లు అధికారులకు తమ గోడు విన్నవించినా ప్రభుత్వం స్పందించటం లేదని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు తాగునీరు అందించాలని కోరుతున్నారు. ప్రభుత్వాలు తమను ఓటు బ్యాంకులా కాకుండా తమ అవసరాలు సైతం తీర్చే ప్రాణదాతలా ఉండాలి అని వేడుకుంటున్నారు.